హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్. ఇవి ఏంటంటే ఈత పండ్లు అంట. ఇంకా ఈత పండ్లు పప్పాయ మా ఫ్రెండ్ పంపించింది, రాధిక అని. మీ అందరికి కూడా తెలుసు, యూట్యూబర్స్కి అయితే. నేను ఎంతవరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు ఈత పండ్లు, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ రాధిక. అయితే ఈ వీడియో ఏంటంటే మేము టూర్కి పోయి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. నేను చాలా అలసిపోయి పడుకున్నా. మా పాప ఏంటంటే కిచెన్ అంతా క్లీన్ చేసి నాకు మంచిగా లెమన్ జ్యూస్ చేసి పెట్టింది. నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి, చాలా గలీజ్గా ఉండే. వంట చేసేసి పడుకున్నా. పాప ఏంటంటే నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసి మంచిగా అట్లా పేపర్ మీద రాసేసి మంచిగా నాకు లెమన్ జ్యూస్ చేసి పెట్టింది. ఎంత క్లీన్ చేసింది చూడండి. నాకు అదే కదా, ఇంతకంటే ఏం కావాలి. ఇంకా ఆ రోజు ఏంటంటే మార్నింగ్ దోశ పోసేసిన అనమాట. ఏంటంటే దోశపిండి నేను బయట నుంచి తెప్పించుకున్నాను. దోశపిండి ఏంటంటే ఉందనుకోండి, ఎంత అలసిపోయినా దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే బాగుంటుంది. ఇంకా చట్నీ వేసేసిన. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే బయటికి వెళ్ళినా, ఎందుకంటే అసలు వెజిటేబుల్సే లేవు. ఎందుకంటే ఆ రోజే వచ్చినాం కదా, ఆ రోజు రాగానే అసలు వెజిటేబుల్స్ కూడా లేకుండే. ఇంకా వెజిటేబుల్స్ కూడా లేవు కాబట్టి ఇంకా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వర్షం పడుతుందేమో అనిపించింది. ఇంకా అందుకే గొడుగు కూడా తీసుకొచ్చుకున్నా. వాతావరణం చూడండి, చల్లగా అయిపోయింది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. సూపర్ మార్కెట్కి వెళ్ళినా అనమాట. పిక్ అండ్ బై. ఇది బాగుంటుంది, ఆ కారం ఉంటుంది, కొత్తగా వచ్చినట్టుందిరా. టోనీ ఎడిషన్. 6 ప్యాక్ ఉంటే తీసుకో, లేకపోతే వేరే దగ్గర తీసుకున్నాం. అదంతా 4 ప్యాకా? దా 6 ప్యాక్ తీసుకుందాం దా. లేకపోతే వేరే దగ్గర తీసుకుందాం దా. $300. మా బాబు లేస్ ప్యాకెట్ తీసుకున్నాడు. అయితే మా పాపకి వీడియో కాల్ చేసి ఏది కావాలో అని అడిగి మరీ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అప్పుడు బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. అనుకుంటూనే ఉన్నా ఎప్పుడు బయటకు వద్దామన్నా వర్షం. ఈ వర్షాకాలమే ఇదే ప్రాబ్లం. మీలో వరకు అనేది ఏం లేరా అయ్యింది. వర్షం పడుతుంది కదా మరి, రోజు వర్షాకాలం కాకుండా పడితే వర్షాకాలం కాదు. ఏంది మరి, ఏం లేవు వెజిటేబుల్స్. నాడు పానీపూరి అనుకుంటా. ఏం ఫ్రెష్గా లేవు. ఏది తీసుకున్నా అర్ధ కిలో 100 రూపాయలు. ఓరే పేరు అర్ధ కిలో 100నా? పూరి తింటా అంటాడు ఎప్పటికి బయటకు వచ్చినాడు. వర్షం పడుతుంది, పానీపూరి తింటావరా? జాగ్రత్తతో ముందే గొడుగు పట్టుకొచ్చుకున్నా, అందుకే ఇబ్బంది అవుతలేదు వర్షం పడ్డా కూడా. హాట్ చిప్స్కి వచ్చినాం. మురుకులు, అప్పాలు, చిప్స్. గజమియ్యి పూలు తీసుకుంటారా? కానీ వర్షం ఓ పక్కన ట్రాఫిక్ జామ్ కొంచెం ఈ గల్లీలో కొంచెం తక్కువ ఉంది, కానీ ఏం పడతలేదురా వర్షం. వర్షం పడితే గలీజ్గా అనిపిస్తుంది రోడ్ల పైన. స్వీట్ చెప్పాలి. ఏమో నాకు కూడా తెలియదు. రోజ్ ఫ్లేవర్సా? టూర్కి పోయి వచ్చినాక బట్టలు ఉతకడం ఎక్కువైపోయింది. ఉతికినాక ఈ బట్టలన్నీ మడత పెట్టడం పెద్ద ప్రాసెస్. ఇంకా ఎన్ని ఉన్నాయో కొన్నే మడత పెట్టినా. ఇవేంటంటే గ్లౌజెస్ తీసుకెళ్ళినాం కదా మొనాలికి, ఆ గ్లౌజెస్ అన్నీ కూడా వాష్ చేయాలి, మళ్ళీ అన్నీ ఎక్కడిదక్కడ పెట్టాలి. ఎస్పెషల్లీ ఇవన్నీ మడత పెట్టడమే నాకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.